నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు వైసీపీ విధ్వంసం సృష్టించిందని ఆరోపణ. వైసీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మంచి చేశామని వ్యాఖ్య. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. జగన్ విధ్వంస పాలనకు నాంది పడిన ప్రజావేదిక కూల్చివేత ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన ప్రారంభమైంది. 5 ఏళ్ల పాటు వైసీపీ చేసిన నిర్లక్ష్యం అడుగడుగున దర్శనమిస్తుండగా అమరావతి పునర్నిర్మాణమే లక్ష్యంగా సీఎం రాజధానిలో పర్యటిస్తున్నారు. గతంలో చేపట్టిన నిర్మాణాలు ఆయన పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనులని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇందులో భాగంగా తొలుత జగన్ విధ్వంసాన్ని అంచనా వేయాలన్న ఉద్దేశంతోనే రాజధానిలో పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది. తొలుత జగన్ కక్షగట్టి కూల్చేసిన ప్రజావేదికను చంద్రబాబు నాయుడు సందర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కూల్చివేతలకు చిరునామాగా నిలిచిన జగన్ ప్రభుత్వంలో కనీసం ఆ శిథిలాలను కూడా తొలగించలేదు. చంద్రబాబు నాయుడు కూడా జగన్ చేసిన విధ్వంసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రజావేదిక శిథిలాల తొలగింపు చేపట్టామని ఇటీవల తేల్చి చెప్పారు. ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు నాయుడు కరకట్ట రోడ్డు మీద సీడ్ యాక్సెస్ రహదారిపై వెళ్లారు. దారి పొడవునా ఎక్కడా తట్ట మట్టేసిన పరిస్థితి లేకపోవడాన్ని కళ్లారా చూశారు. రాజధాని రైతుల ఆవేదనను కళ్లకు కడుతూ భూములన్నీ జగన్ అరాచకానికి సాక్ష్యాలుగా నిలవటాన్ని గమనించారు. సీడ్ యాక్సెస్ రహదారి మీదుగా చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయనపాలెం ప్రాంతానికి బస్సులో వెళ్లారు. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక ల్యాండ్ కొనాలంటే, లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా, లేకుంటే ఒక మంచి పనికి ఒక దేవాలయం కట్టాలన్నా భూమి ఇవ్వని ఈ రోజుల్లో ఇక్కడుండే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమి ఇస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపవాదులు వేశారు. ఇక్కడుండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు. ఇంకొక పక్కన ఇక్కడుండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి ఉపయోగించుకుని రోడ్లు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ, పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది. దాన్ని అమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది. దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని. ఇక్కడొచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలో ఓడిపోయామన్న భావనను మనసులోంచి తొలగించండి. న్యాయంగా, ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికి మనం ధైర్యంగా వెళ్లగలమని జగన్ స్పష్టం చేశారు. అనేక పథకాలు ఇచ్చాం, ఇంటింటికి సంక్షేమాన్ని అందించాం, అయినా ఓడిపోయాం. ప్రజలకు వివిధ రకాల లబ్ధి చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ ఫలితాలు శకుని మాయ పాచికలను గుర్తుకు తెచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు శకుని మాయపాచల మాదిరిగా ఉన్నాయి. కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలవని జగన్ విచారాన్ని వ్యక్తం చేస్తారు. 2019తో పోల్చితే ఈ ఎన్నికలు వైసీపీకి 10% ఓట్లు తగ్గాయని, ఆ 10% ప్రజలు కూడా త్వరలోనే చంద్రబాబు నాయుడు మోసాలను గుర్తిస్తారని అన్నారు. కాలం గడిచే కొద్దీ ప్రజలు వైసీపీపై అభిమానం వ్యక్తమవుతుందని, 2029 నాటికి ప్రజలే
రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మన బలం తక్కువ కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగేది కూడా పెద్దగా ఏమీ ఉండదు. అందుకే మనం ప్రజలకు చేరువవుదాం. నాకు వయసుతో పాటు సత్తువ కూడా ఉంది. ప్రజలకు దగ్గర ఎందుకు నేను మరింతగా పోరాడగలను. ప్రజా పోరాటాల్లో వైసీపీకి ఈ జగన్కు ఎవరూ సాటి రారు. చంద్రబాబు నాయుడు పాపాలు కూడా పండుతున్నాయి. ఇకపై ప్రజలకు మరింత దగ్గరే కార్యక్రమాలు చేపడదాం. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు వస్తాను. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి ధైర్యం నింపుతానని వ్యాఖ్యానించారు. ఏకంగా 66 లక్షల మందికి ఇంటి వద్దకే మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తులుగా వాళ్ళ చేతికి అందించి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఏమయ్యా 66 లక్షల మంది అవ్వాతాతలు, ఆ వికలాంగులు, ఆ వితంతువులు, అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయతలు, ప్రేమలు ఎప్పుడు జరగని విధంగా 54 లక్షల మంది తల్లులకు కేవలం మీ పిల్లలకు బడులకు పంపించండి చాలు, మీ పిల్లలు గొప్పగా చదవాలి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, 54 లక్షల మంది అమ్మలకు అమ్మఒడి. మరి ఏమయ్యాయి వాళ్ళ ప్రేమలు, వాళ్ళ ఆప్యాయతలు. ఏకంగా 53,58,000 మంది రైతన్నలకు ఇంతకుముందు ఎప్పుడు జరగల. పెట్టుబడి సమయం వచ్చేసరికి రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం. ఇప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు వ్యవసాయ రంగంలో. ఏమయ్యాయి వారి ప్రేమలు, వారి ఆప్యాయతలు అంటే అది తెలియదు. ఏకంగా 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారికి అండగా నిలబడుతూ చేశాం. ఏకంగా 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పూర్తిగా అప్పులతో కుదేలైపోయిన పరిస్థితుల్లో అండగా నిలబడుతూ ఆసరా అనే కార్యక్రమంతో అండగా తోడుగా నిలబడ్డాం. మరి ఏమయ్యాయి వారి ప్రేమలు, ఆప్యాయతలు అంటే తెలియదు. 27 లక్షల అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ఇచ్చాం. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లులకే విద్యా దీవెన, వసతి దీవెన. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు. రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికి ఆదర్శనీయంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు గాను తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. అంతేగాక రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లుగా రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. జూన్ 20వ తేదీ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రకాల సర్టిఫికెట్లకై ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో సర్టిఫికెట్ల జారీకి తగిన కార్యాచరణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే ఒక సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి, ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా, వారికి అందరికీ కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే
ఒక టీం వర్క్గా మేము అందరం కూడా ఏర్పాటు అయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఎన్వైరన్మెంట్లో జరగాలి తప్ప ఏదో ఒత్తిడిలో అటు ఇటు చేసి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా చెప్తాను. అది కూడా సర్వేలు కూడా చెప్తా ఉన్నారు, మా మీద ఒత్తిడిని బట్టి మేము నిజంగా సర్వే చేయకుండా కూడా మేము ఇచ్చేసామని కూడా చెప్పారు. కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తూ భారతదేశంలోనే ఒక మంచి డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పే దిశగా మేమందరం టీం వర్క్గా మేము కానీ మా అధికారులందరూ కూడా కలిసి తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలకు, మా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్లో తట్టా మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం ఏపీకి వరమని, జీవనాడి అని పేర్కొన్నారు. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు ఆయన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపించి మంత్రిని చేసిన 70,000 నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. కూటమి ద్వారా తన గెలుపునకు సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సీజన్కు పంటలను కాపాడేందుకు కాలువల్లో డిస్లిటింగ్ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫ్లడ్ వచ్చినప్పుడు మెటీరియల్ ముందుగానే రిజర్వ్ చేసుకుంటామన్నారు. వరదలు వస్తే తామే సంచులు తెచ్చుకొని గట్లను కాపాడుకుంటామని వెల్లడించారు. రానున్న ఫ్లడ్ విషయంలో ముందు నుంచి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్నదాతకు సేవ చేసే ఇరిగేషన్ లాంటి శాఖలను నిర్వీర్యం చేస్తారని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జగన్ అధికారంలోకి ఉన్నప్పుడు కేటాయించింది 30,000 కోట్ల మాత్రమేనని నిమ్మల తెలిపారు. పోలవరం ఏపీకి వరమని, జీవనాడి అని పేర్కొన్నారు. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు అప్పట్లో సోమవారం పోలవరంగా మార్చారన్నారు. జగన్ పోలవరం పనులు చేయకపోగా 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని తెలిపారు. చేసిన పనులు కూడా ధ్వంసం చేస్తారని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గొరబడెక్క కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో, ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ, టెండర్లు పిలవడం కానీ, వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ, కెనాల్స్లో కానీ ఎక్కడైతే ఆ యొక్క గురబడెక్క, తూడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షను. అదేవిధంగా మరి ఏదైతే గత 4-5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూసాం, ఎక్కడ కూడా లాకులు కానీ, షట్టర్స్ కానీ, మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆ లాకులు కానీ, ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్ళీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం. అందుకే ఆ షట్టర్సు, ఆ గేట్సు, ఆ లాకులు ఇమ్మీడియట్లీ మరమ్మతులు, అదేవిధంగా వాటి మెయింటెనెన్స్ ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పేసి ఒక సెకండ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ మైనర్ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తునటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొందరు మంత్రులు పదవి బాధ్యతలు స్వీకరించగా మిగతా వారు కూడా బాధ్యతలు స్వీకరించే పనులు పడిపోయారు. ఇక ఈ రోజు సచివాలయంలోని 5వ బ్లాక్ లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. కార్మిక శాఖలో ఒక కార్మికుల్లా పనిచేస్తా, కార్మికుల హక్కులు పరిరక్షిస్తా, కార్మికుల కష్టాలు తీరుస్తా అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం 2019 నుండి 1.25 కోట్ల మంది కార్మికులకు మాత్రమే బీమా సదుపాయం కల్పించింది. కానీ చంద్రన్న పాలనలో కార్మికులు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వైసీపీ పాలనలో కార్మికులకు చెందాల్సిన 3,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం వైసీపీ పట్టించుకోలేదన్న ఆయన 13 పథకాల రద్దు ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఇసుక లభ్యత లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మంత్రికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవినిచ్చి నా మీద నమ్మకం ఉంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై వచ్చిన నమ్మకాన్ని నేను కార్మిక శాఖకు ఒక కార్మికుడిలా పనిచేస్తానని, కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేవలం నవరత్నాల ద్వారా ప్రజలందరికీ, కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చి భ్రమతో మరి 13 పథకాలని, కార్మికులకు చెందవలసిన 13 పథకాలని కాలు రాసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సంక్షేమం, కార్మికుల సంక్షేమం ఎప్పుడూ కూడా చంద్రన్న పాలనలోనే జరిగింది, ఇకపై కూడా జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది, విధమైన న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా సుమారు 238 మంది అపాయింట్ చేసుకుని ఇంకా అవకాశం ఉన్న కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని తెలిసినప్పటికీ ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు. ఏదేమన్నప్పటికీ చంద్రన్న పాలనలో ప్రతి కార్మికుడు సుఖ సంతోషాలతో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ మేమందరం ముందుకు సాగుతాం. అలాగే చంద్రన్న పాలనలో కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అందరూ భావిస్తూ ఉన్నారు. దాన్ని ఒక్క భవన నిర్మాణం కార్మికులే కాకుండా మిగతా కార్మికులు కూడా వెన్నుముకగా నిలిచారు మొన్న విజయంలో, చంద్రన్న విజయంలో. మరి వీళ్ళందరికీ కూడా సరైన న్యాయం చేయగలుగుతానని మరి హామీ ఇస్తూ ఉన్నాను. సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు టీజీ భరత్. మొదటి సచివాలయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు అధికారులు. 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ కోల్డ్ స్టోరేజ్ లో ఉందని పేర్కొన్నారు. అయితే స్పెషల్ స్టేటస్ కు ప్రత్యామ్నాయంగా గుజరాత్ తరహా గిఫ్ట్ సిటీ ఏపీలో నిర్మాణం చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినట్లుగా వెల్లడించారు. మరోవైపు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇక గుజరాత్ ను రోల్ మోడల్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు మంత్రి టీసీ భరత్. గతంలో లామాయా బజార్ సమాచారం ఉండదన్న ఆయన రాయితీలు అందక పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అయితే పరిశ్రమలకు అందాల్సిన రాయితీలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని తెలిపారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో అద్భుతాలు చేయాలన్న ఆలోచనతో ఉన్నామని వెల్లడించారు. మరోవైపు మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పక్కకు వెళ్లిపోయాయని, 2019 నుండి 2024 వరకు పెట్టుబడులు ప్రకటనల వరకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. అలా ఎందుకు జరిగిందో కూడా చూడాలన్నారు మంత్రి టీజీ భరత్. నిన్ననే లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా
భరత్ మనం చాలా వర్క్ చేయాలా, ఎందుకంటే ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇది ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ అని చెప్పడం జరిగింది. సో ఒకటి ఏమంటే ఒక ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా కాబట్టి ఈ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇంతవరకు చూసాయన్నమాట. ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాము, ఎట్లా ఏ రకంగా చేస్తే చాలా బాగుంటుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుజరాత్ ఏ రకంగా ఈరోజు ఎవరు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే ఫస్ట్ గుజరాత్ పోతారు. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి ఇండస్ట్రీస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతూ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా వీ షుడ్ వర్క్అవుట్. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్, ప్రతి స్టేటు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. బట్ ఖచ్చితంగా వీ విల్ డూ అవర్ బెస్ట్. నేను ఒకటి చెప్పేది, ఏది మాయాబజార్ కాదు. బట్ 100 times ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 times అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇవ్వడం జరుగుతోంది. మొదటిగా ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రీస్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొత్త. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది. బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సీ. అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్. సో విల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన, నిర్మాణ పరిస్థితులు, నిధులు, అవకతవకల గురించి మాట్లాడటం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టం 2013 ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని రామకృష్ణ కోరారు. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీకి 33,000 కోట్ల నిధుల మంజూరుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన, నిర్మాణ పరిస్థితులు, నిధులు, అవకతవకల గురించి మాట్లాడటం అభినందనీయమన్నారు. అమరావతి రాజధాని పోలవరం నిర్మాణాల విషయంలో కట్టుబడి ఉన్నారనే విషయం అర్థమవుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది నిర్వాసితులు సమస్య అని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు వెచ్చించాలని పేర్కొన్నారు. పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టం 2013 ప్రకారం నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడము, దానిపైన శ్రద్ధ వహించడము చాలా సంతోషము, అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాము. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఒకరినొకరు విమర్శించుకోవడం కానీ, ఇవాళ అది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సహజంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి, వాటన్నిటిని కూడా చక్కదిద్దుకోవాలి. ఏదేమైనా సరే అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సక్రమంగా వారి నిధులు ఇవ్వడంలా, పైగా ఇవాళ పోలవరంలో మేజర్ కాంపోనెంటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్. అసలు నిర్వాసితులను వీరు పట్టించుకోకుండా, వారి గురించి మాట్లాడకుండా ఎంతసేపు డయాఫ్రమ్ వాల్ గురించి, లేదంటే కాఫర్ డ్యామ్ గురించి, లేదంటే గేట్ల గురించి, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిర్వాసితుల అంశం అక్కడ ప్రస్తావనకే రాలేదు. ఎందుకంటే ఇవాళ 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం వారందరికీ న్యాయం జరిగిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏమంటే సైమల్టేనియస్గా ఒకవైపు ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ చేయండి, అదేవిధంగా నిర్వాసితుల అమౌంట్ ఇవ్వండి, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేపట్టండి, వారికి ఉపాధి చూపండి.
కాబట్టి రెండు కూడా సక్రమంగా దాన్ని చేయాలి. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ దాటవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని కూడా గుర్తిరిగి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్, పోలవరం సత్వర నిర్మాణం పూర్తి, రెండింటి కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రకంగా అన్ని పార్టీల సహకారంతో ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతాం. యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని టీడీపీ నేతలు చెప్తున్నారు. యూనివర్సిటీలోకి వెళ్లి వీసీలపై దాడులు చేయడం ప్రక్షాళన అంటారా అంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. వీసీల కారు డ్రైవర్లపై దాడులు చేయడం ప్రక్షాళన, వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించడం ప్రక్షాళన, మరి ఎన్టీఆర్ విగ్రహాలను ఎందుకు తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ అనేక యూనివర్సిటీలలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీసీలు రిజిస్టర్ లేరా? ఎస్వి యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీలలో చంద్రబాబు నాయుడు, లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరపలేదా? యూనివర్సిటీలను చంద్రబాబు నాయుడు హయాంలో కులాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కంటే వైఎస్ జగన్ హయాంలోనే ర్యాంకింగ్ పెరిగిందని, ఉన్నత విద్యా విషయంలో జగన్ అనేక మార్పులు తెచ్చారని చెప్పారు. విదేశాల్లోని అత్యున్నత యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కొత్త కొత్త పాఠ్యాంశాలు తెచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపయోగకరమైన పనులు చేశారు. 3,295 పోస్టులు ఖాళీలను పూర్తి చేయటానికి వైఎస్ జగన్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై కూడా కోర్టులకు వెళ్లి ఆపేసిన నీచ చరిత్ర టీడీపీది అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదిక చేసిందే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటూ విమర్శించారు. యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి అని అంటున్నారు. నిజమే. ప్రక్షాళన అంటే ఏమిటి? ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి ఆయన్ని దూషించడం ప్రక్షాళన అవుతుందా? ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కారును ఆపి ఆయన్ని బూతులు తిట్టి వారి కారు డ్రైవర్ పైన దాడి చేసి తన్నడాన్ని ప్రక్షాళన అని అంటారా? ఆంధ్ర యూనివర్సిటీలో వీసీకి, రిజిస్ట్రార్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీదే హత్య చేస్తామని బెదిరించడం ప్రక్షాళన అవుతుందా? లేదా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని యూనివర్సిటీ క్యాంపస్ నుండి తరలిస్తే అది ప్రక్షాళన అవుతుందా? తెలుగుదేశం పార్టీ వారిని ఒకటి అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తే అది ప్రక్షాళన కిందకు వస్తే, మరి పద్మావతి యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, జేఎన్టీయూ అనంతపురంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, కుప్పంలో ఉన్నటువంటి ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా, మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే కదా, మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా తొలగించాలి కదా. మాజీ ముఖ్యమంత్రులు విగ్రహాలు క్యాంపస్లో ఉంటే వారికి గౌరవప్రదంగా చూసుకోవాలి, కానీ వాటన్నిటినీ తొలగించడం మీ ప్రక్షాళన కింద వస్తుందా అని అడుగుతున్నా. దీంతోపాటు అసలుకి వర్సిటీలని రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? నారా లోకేష్ కాదా? ఈరోజు వైస్ ఛాన్సలర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీలు ఎవరు? వారి దగ్గర ఉండేటువంటి కీలకమైనటువంటి రిజిస్ట్రార్లు ఎవరు? ఒకసారి మీరు గమనించండి. ఆంధ్ర యూనివర్సిటీలో నాగేశ్వరరావు అనేటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చంద్రబాబు నాయుడు వీసీగా ప్రమోట్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాటు వైసీపీ విధ్వంసం సృష్టించిందని ఆరోపణ. వైసీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మంచి చేశామని వ్యాఖ్య. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.